Hi friends, welcome to High Collections. మన హైదరాబాద్లో రొటీన్కి డిఫరెంట్గా కిడ్స్కి ఫుల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్తో ఉండే ఒక మంచి ప్లేస్కి వచ్చాను. అది డైజీడేల్ ఫార్మ్ పార్క్. ఇది మోకిలాలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి జస్ట్ ఫ్యూ మినిట్స్లో అవేలోనే ఉంది. ఈ ఫార్మ్ పార్క్ మీకు ఎవ్రీడే మార్నింగ్ 10 AM టు నైట్ 10 PM వరకు ఓపెన్ ఉంటుంది. మీరు చూస్తున్నది ప్రైస్ డీటెయిల్స్ అండి. అండ్ ఇక్కడ ఎంట్రీకి అడల్ట్స్కి 600 రూపీస్ అండ్ యాక్టివిటీస్ చేయాలనుకునే అడల్ట్స్ కానీ లేదా చిల్డ్రన్స్కి కానీ 2 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. బట్ మేము వచ్చినప్పుడు మాకు 50% ఆఫర్లో అన్ని టికెట్స్ కూడా వచ్చాయి. అండ్ మేము అడల్ట్స్కి 300తో టికెట్స్ తీసుకున్నాము. అలాగే ఒక విఐపి పాస్ అండ్ ఒక రెగ్యులర్ కిడ్స్ యాక్టివిటీస్ ఉన్న పాస్ తీసుకున్నాము. విఐపి పాస్లో మీరు ఈ ఫామ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్స్, యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ అడల్ట్స్ కానీ కిడ్స్ కానీ అండ్ మల్టిపుల్ పర్సన్స్, బట్ 1 గేమ్ పర్ పర్సన్, మల్టిపుల్ పర్సన్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చండి. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఆఫ్ దిస్ విఐపి పాస్ టికెట్. ఎంట్రీ దగ్గర నుంచి మనం ఒక డిఫరెంట్ ఫామ్ వరల్డ్లోకి ఉన్నట్టు ఉంటుందండి. ఈజీగా మీకు 3 to 5 hours ఇక్కడ స్పెండ్ చేసేలాగా ఉంది. కంప్లీట్ ఏరియా విత్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ హర్రర్ హౌస్, బంగీ జంప్, ఫామ్కి సంబంధించిన కొన్ని యానిమల్స్ మనం వాటికి ఫీడ్ చేయొచ్చు. సో lot of good things. మా వాళ్ళైతే రాగానే ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ బైక్ రైడింగ్ ఉందండి. ఆ బైక్ రైడింగ్ చేశారు. ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడ స్పెషల్గా మకావ్ అండ్ కాకటూస్తో ఫోటోషూట్ ఉందండి. చూస్తున్నారు కదా, వావ్, వెరీ గుడ్. చూస్తున్నారు కదా, ఈ కాకటూ బాగా అల్లరిలా ఉంది, అసలు వదలట్లేదు, కొరికేయాలని చాలా ట్రై చేస్తుంది. మా పాప హెయిర్ బ్యాండ్ కూడా పట్టుకొని అస్సలు వదలలేదు. షీ ఎంజాయ్డ్ ఎ లాట్. భయపడుతుంది కానీ బట్ ఎస్, డెఫినెట్లీ షీ ఎంజాయ్డ్ ఎ లాట్. మనం ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉన్నాయండి. ఆ యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. ఆ ఫీడింగ్కి ఫుడ్ కూడా వీళ్ళే ఇస్తారు. ఇట్స్ ఇంక్లూడింగ్ విత్ ఇన్ ద టికెట్ కాస్ట్. సో చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని కౌస్, షీప్స్, గోట్స్, పిగ్స్, ఇలా కొన్ని ఫామ్ అంటే మన డొమెస్టిక్ యానిమల్స్ అని ఉన్నాయండి. వాటికి మనం డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అవి అలా వచ్చి తింటూ ఉంటే ఎస్, వీ రియలీ లవ్డ్ ఇట్. హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఆ హార్స్ రైడింగ్ని కూడా మా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇందులోనే మనకు మినీ పార్క్స్ ఉన్నాయండి, విచ్ ఈజ్ వైల్డ్ ఫారెస్ట్ అండ్ డైనో పార్క్. వాటిలో జస్ట్ మనకు వైల్డ్ అనిమల్స్ అండ్ డైనోసార్స్, కొంచెం పెద్ద బొమ్మలు ఉన్నాయండి. సో చిల్డ్రన్స్ కెన్ సీ దట్ అండ్ ఎంజాయ్. ఫుల్ ఇంటరాక్టివ్ బర్డ్స్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎస్,
ఓపెన్ బర్డ్స్ జోన్ అండి. ఇక్కడ మనకు వాళ్ళు కొంచెం సీట్స్ ఇస్తున్నారు. సో, దాంతో మనం అక్కడ లోపలికెళ్ళి యెస్ వీ కెన్ ఫీడ్ దెమ్ డైరెక్ట్‌లీ. సీ యెస్ ఇట్ వాస్ సో గుడ్. అవి డైరెక్ట్‌గా మన హ్యాండ్స్ పైకొచ్చే తింటున్నాయండి. సో, ఒక అమేజింగ్ ఫీలింగ్ అండి. నెక్స్ట్ మనకు డిస్నీ ల్యాండ్ లాంటి ఒక సెటప్ వేశారండి. యెస్ చాలా చాలా బాగుంది. మనం నిజంగానే డిస్నీ ల్యాండ్‌లో ఒక క్యాజిల్ దగ్గర ఉన్న ఫీలింగ్‌తో ఉంది. అలాగే అక్కడ వాటర్ పూల్ కూడా ఉంది. అందులో పిల్లలకి బోటింగ్ కూడా ఉందండి. ఒక గార్డెన్ మేజ్ ఒక చిన్నదే బట్ యెస్ ఇట్ ఈస్ గుడ్. ఆల్ 7 వండర్స్ అన్నీ ఒకటే చోట ఒక సెటప్ వేశారండి. దానికి ట్రైన్ రైడ్ కూడా ఉంది. యెస్ వీ కెన్ సీ ఆల్ ద వండర్స్ అట్ వన్ ప్లేస్. ఇంకా మనం మొత్తం గేమింగ్ జోన్కి వచ్చేసామండి. యెస్ లాట్ ఆఫ్ గేమ్స్, యాక్టివిటీస్ like bungee jump, జైంట్ వీల్ అంటే మరీ పెద్దది కాదు. సో స్మాల్ కిడ్స్‌కి మినీ గోల్ఫ్, కొలంబస్, lot of other things like shooting, archery, bus ride, ఇంకా పిల్లలకి కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మనకు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. ఎస్ వెళ్తే ఎస్ ఇట్స్ రియలీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట గార్డెన్ పికప్ అని ఇంకో కొత్త కాన్సెప్ట్ కూడా పెట్టారు. సో మన కిడ్స్ ఆర్ హూ ఎవర్ హ్యాడ్ టేకెన్ ప్యాకేజ్ టికెట్స్ ఉన్న వాళ్ళే వెళ్ళి ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ వాళ్ళు ఓన్గా ఫార్మింగ్ చేస్తున్నారు. అందులో నుంచి కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు. ఎస్ మేమైతే ఒక మంచి బాటిల్ గార్డ్ అంటే సొరకాయని మా పాప సక్సెస్ఫుల్గా కట్ చేసి తీసుకొచ్చింది. రియలీ వెరీ గుడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్.
మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.